స్టీరింగ్ కావచ్చు, ఎక్సెటర్ కావచ్చు, బ్రేక్ కావచ్చు, క్లచ్ కావచ్చు. సో ప్రతి ఒక్కటి నేను మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. సో ముందైతే మనం కార్లో కూర్చున్నాము అని అంటే ఇప్పుడు మన కార్ సీటు అండ్ స్టీరింగ్ మనకి దూరంగా ఉంది కాబట్టి మనం కార్ సీట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్లో స్టార్టింగ్లో సీట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు ఒక స్టాండ్ ఉంటుంది. ఇది ఇక్కడ ఒక రాడ్ అనేది ఉంటుంది. ఈ రాడ్ని ఇలా పైకి ప్రెస్ చేసి పెట్టుకున్నామంటే బ్యాక్ ఫ్రంట్ వెళ్ళిపోతుంది. సో మనకు తగ్గట్టు మనము అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకోవాలంటే కొందరు ఏం చేస్తారు తెలుసా, ఇలా పెట్టుకొని ముందరకు వచ్చేసి ఉంటారు, ఇట్లా ఏ హ్యాపీ బర్త్డే టు యూ అని తోలుతుంటారు. సో అలా కాకుండా మనం ఈ మన స్టీరింగ్ అండ్ మన సీటు కంఫర్ట్, అంటే మనకు కంఫర్ట్ జోన్లో మనం ఉండాలి. ఎప్పుడే కాకుండా మనం ప్రశాంతంగా కార్లో కూర్చున్నాం అంటే సో మన సీట్ అనేది ఇక్కడ రెండు షోల్డర్స్ ఉన్నాయి కదా. సో ఈ షోల్డర్స్ అనేది మన సీట్కి తగులుకోవాలి. అంటే ఇలా మనం షోల్డర్స్కి ఆనుకునేలాగా మనం కూర్చోవాలి. ఓకే రైట్. సో కూర్చున్న తర్వాత ఇప్పుడు మన స్టీరింగ్ అనేది కొందరు ఇలా పట్టుకుంటారు, కొందరు ఇలా పట్టుకుంటారు. చూస్తున్నారా విషయం గారు? సో కొందరు ఇలా పట్టుకుంటారు, కొందరు ఇలా పట్టుకుంటారు. అలా కాకుండా మనము ఇప్పుడు మన స్టీరింగ్ రెండు టైర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా మనం చూసుకున్నప్పుడు సో స్టీరింగ్ అనేది పట్టుకోవడం కూడా ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. సో మీరు ఛానల్లో ఉంది, ఎవరైనా కొత్తగా ఛానల్లో విజిట్ చేసినట్లయితే సో మీరు ఆ వీడియో లింక్ ఇక్కడ నేను పైన ఐ బటన్లో ఇస్తాను, చూడొచ్చు. ముందుగా మనం స్టీరింగ్ అనేది ఎలా పడితే అలా పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు. అలా ఇలా కాకుండా ఇక్కడ మీరు స్టీరింగ్ అనేది ఇక్కడ పట్టుకున్నారంటే సో రెండు టైర్లు మీ మైండ్లో ఉంటాయి. అంటే మీ చేతిలోనే రెండు టైర్స్ ఉంటాయి. సో మీరు రైట్ కట్ చేసిన టైర్ మీకు రైట్ సైడ్ టైర్ మీ చేతిలోనే ఉంది. అది లెఫ్ట్ కట్ చేశారంటే లెఫ్ట్ సైడ్ టైర్ కూడా మీ చేతిలోనే ఉందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్లో రైట్ టైర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ టైర్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనము స్టీరింగ్ అండ్ టైర్లు అబ్జర్వేషన్ అయింది. అండ్ ఆ తర్వాత మనకు సీట్ గురించి కూడా తెలుసుకున్నాము. సో సీటు మనకు రెండు షోల్డర్స్ ఆనుకునేలాగా ఉండాలి. అంటే మనము ఇలా కూర్చొని డ్రైవింగ్ చేయాలి, ఇట్లా స్టీరింగ్ పట్టుకోవాలంటే కాదు. కాబట్టి మనము ఫ్రీగా అంటే కంఫర్ట్లో కూర్చోవాలి. మనం కంఫర్ట్గా కూర్చోవాలి. మనకు క్లచ్ అందట్లేదు, బ్రేక్ అందట్లేదు అన్నప్పుడు కొద్దిగా సీట్ అనేది ముందుకు వేసుకొని, ఎక్కువ ముందుకు వేసుకుంటే కూడా సో మనం డ్రైవింగ్ చేయలేము. కాబట్టి మనకు తగ్గట్టు అంటే మీ సైజుకు తగ్గట్టు మీరు సీట్ని కంఫర్ట్ జోన్లో మీ హైట్ని బట్టి సో మీరు అనేది సీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మెయిన్ ఫోకస్ ఏంటంటే మనం స్టీరింగ్ గురించి ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టీరింగ్ అయితే ఎలా పట్టుకోవాలని తెలుసుకున్నారు. సో మనం స్టీరింగ్ ఇప్పుడు నేను మీకు హుసేన్ గారిని కార్లో కూర్చోబెట్టి సో మీకు డ్రైవింగ్ ఎలా చేస్తారు ఒక కొత్తగా నేర్చుకునే వారికి సో డ్రైవింగ్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఆ ట్రిక్స్ అనేది నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 10 నిమిషాల్లో అయితే నేను డ్రైవింగ్ నేర్పించట్లేదు. సో నా దాంట్లో ఇంకా 2-3 వీడియోస్ కానీ వస్తాయి. కూల్గా చూడండి, బాగా నేర్చుకోండి, సేఫ్గా ఉండండి, సేఫ్ డ్రైవింగ్ చేసుకోండి.